హాయ్, నమస్తే, వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఖచ్చితంగా సక్సెస్ కొట్టాలి అంటే కనుక ప్రీవియస్ పేపర్స్ని ఫాలో అవ్వాల్సిందే. ఎవరైతే ప్రీవియస్ పేపర్స్ని ఫాలో అవుతూ ప్రిపరేషన్ కొనసాగిస్తారో 100% ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. 100% ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. దానిలో భాగంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మనం ఈ ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు తీసుకొని మనం సాల్వ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరు కూడా మిగతా సబ్జెక్టులకి సంబంధించి అంటే హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, అలాగే సోషియాలజీకి సంబంధించి కావచ్చు, ఇవి ప్రీవియస్ పేపర్స్ ఒక్కసారి చూడండి. ఒకసారి అంటే మనకి తెలంగాణ, ఏపీ సంబంధించి గతంలో ప్రీవియస్ పేపర్లు జరిగాయి. దాంట్లో హిస్టరీ బిట్లు ఎలా ఇచ్చాడు, అలాగే జాగ్రఫీ బిట్లు ఎలా ఇచ్చాడు చూడండి ఒకసారి. అలాగే కరెంట్ అఫైర్స్ బిట్లు ఎలా ఇచ్చాడు. 1 లైన్ ప్రశ్నలు కనిపిస్తున్నాయా? లేటెస్ట్ ట్రెండ్లో మనకి 1 లైన్ ప్రశ్నలు కనిపిస్తున్నాయా? అంటే ప్రశ్న ఆన్సరు అలా కనిపిస్తుందా? లేదా మ్యాచింగ్ సంబంధించి ఇస్తున్నాడా? లేదా క్రింది వారిలో ఒక అంశానికి సంబంధించి సరైనది కాదు అని ఇస్తున్నాడా? లేదా 4 వాక్యాలు వాడిచ్చేసి ఏబీసీ రైటు, ఏసీడీ రైటు అని అడుగుతున్నాడా అనేది నీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. దానివల్ల మనం చదివే విధానం మారిపోతుంది. కరెంట్ అఫైర్స్ కానీ, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, అలాగే కరెంట్ అఫైర్స్ కానీ చదివే విధానం మనకి మారిపోతూ ఉంటుంది. ఓకే, కాబట్టి ప్రజెంట్ మనం మెంటల్ ఎబిలిటీకి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి ప్రశ్న తీసుకుందాం. అందులో ఈరోజు యావరేజెస్ అనే టాపిక్ తీసుకుందాం మనం. ఓకే, మనకి మెంటల్ ఎబిలిటీ గ్రూప్ 2కి సంబంధించి కనుక గ్రూప్ 2కి సంబంధించి 3rd సెక్షన్ మెంటల్ ఎబిలిటీ 3rd సెక్షన్లో నెంబర్ సిస్టమ్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, యావరేజెస్ టాపిక్ కనిపిస్తుంది. ఆల్రెడీ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ మీకు క్లాస్ పెట్టడం కూడా జరిగింది. యావరేజెస్ సంబంధించి మనం ఈరోజు దాంట్లో ప్రీవియస్ పేపర్లో ఉన్న ప్రశ్నలు తీసుకొని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం చూడండి ఒకసారి. ఒకే ప్రశ్నని ఎన్ని రకాలుగా తిప్పి అడుగుతాడో కూడా గమనించండి ఒకసారి. ఓకే, అలాగే గ్రూప్ 1 సిలబస్లో అయితే కనుక 8th పార్ట్లో ఉంటుంది మనకి మీన్, మీడియన్, మోడ్ అంటుంది. అందులో మీన్ ఉంటుంది. ఓకే, మీన్ అంకగణిత సగటు అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ యావరేజెస్ అని మాట్లాడుకుంటాం కాబట్టి 2 ఇంచుమించుగా అక్కడ ఇక్కడ కవర్ అవుతున్నట్టుగా ఉంటుంది. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. చెప్పినప్పుడు జాగ్రత్తగా కనుక వినగలిగితే లెక్కలు చాలా ఈజీ అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మనకు స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా అవుతుంది. ఇటు మెంటల్ ఎబిలిటీ కానీ, అలాగే కరెంట్ అఫైర్స్ కానీ, ఇండియన్ సొసైటీ అంటే సోషియాలజీకి సంబంధించి కానీ మంచి మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, చదివే విధానం తెలుసుకోగలిగితే కనుక క్లాసులకు ఎంటర్ అయిపోదాం. జాగ్రత్తగా వచ్చేయండి. ప్రాబ్లమ్స్ ప్లే అయింది చూడండి ఒకసారి. దేర్ ఆర్ 9 2-digit consecutive odd numbers. If 59 is the mean of the first 5 such numbers, then what is the mean of all the 9 numbers? 9 2 అంకెల వరుస బేస్ సంఖ్యలు ఉన్నాయి. అలాంటి మొత్తం 5 సంఖ్యల సగటు 59 అయితే మొత్తము 9 సంఖ్యల సగటు ఎంత? జాగ్రత్తగా మనం ఒకసారి బేస్ సంఖ్యలు, సరి సంఖ్యలు అని మాట్లాడుతున్నాడు. ఏదేమైనప్పటికీ మొదటి 5 సంఖ్యల యొక్క సగటు 59 అని చెప్పాడు. మొదటి 5 బేస్ సంఖ్యల యొక్క సగటు 59. మొదటి 5 బేస్ సంఖ్యలు చెప్పాడు. మొదటి 5 బేస్ సంఖ్యలు అందులో కూడా వాడు వరుస బేస్ సంఖ్యలు చెప్పాడు. వరుసగా ఉండే బేస్ సంఖ్యలు అందులో సగటు 59 చెప్పాడు. సగటు అంటే కనుక సరాసరి బేస్ సంఖ్యలు అని చెప్పిన, లేదు అనుకుంటే కనుక సరి సంఖ్యలు అని చెప్పిన, లేదా సహజ సంఖ్యలు అని చెప్పినా సరే ఖచ్చితంగా మధ్యలో ఉండే నెంబర్ అవుతుంది. సరాసరి అనేది మనకి మధ్యలో ఉండే నెంబర్ అవుతుంది. మధ్యలో నెంబర్ అవుతుంది. సరాసరి అనగానే మధ్యలో నెంబరు. ఎప్పుడు సరి సంఖ్యలు అని చెప్పిన, బేస్ సంఖ్యలు అని చెప్పిన, సహజ సంఖ్యలు అని చెప్పిన, యాక్చువల్గా చెప్పాలంటే గ్యాప్ ఈక్వల్గా ఉన్నప్పుడు, ఉదాహరణకి సహజ సంఖ్యలు అన్నాం అనుకోండి 1 2 3 4 5 గ్యాప్ 1 పెరుగుతూ పోద్ది. సరి సంఖ్యలు అన్నాం అనుకోండి 2 4 6 8 2 చొప్పున పెరుగుతూ ఉంటుంది. గ్యాప్ 2 వస్తుంది. బేస్ సంఖ్యలు అన్నాం అనుకోండి 1 3 5 7 అక్కడ కూడా గ్యాప్ 2 పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇలా గ్యాప్ అనేది సమానంగా ఉన్నప్పుడు
ఖచ్చితంగా మధ్యలో ఉండే నెంబరే మనకి సగటు అవుతుంది. మధ్యలో ఉండే నెంబర్ మనకి సగటు అవుతుంది ఎప్పుడు గ్యాప్ సమానంగా ఉన్నప్పుడు. ఇన్ కేస్ ఎక్కువ నెంబర్లు ఉన్నాయనుకోండి, మరి ఇక్కడ 5 నెంబర్లు ఉన్నాయి కాబట్టి పర్లేదు. మరి ఎక్కువ నెంబర్లు తారసపడితే, ఎక్కువ నెంబర్లు ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి సరాసరి ఏమవుతుందంటే కనుక ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ని కలిపి సగం చేస్తాం. ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ని కలిపి సగం చేస్తాము ఎక్కువ నెంబర్లు కనిపిస్తే. ప్రతిదానికి చేసుకోవచ్చు. అయితే అవకాశం ఉన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ 5 నెంబర్లు ఉన్నాయి, ఈ మధ్యలోదే సరాసరి అని చెప్పేయచ్చు కదా. ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ కలిపి సగం చేయాల్సిన అవసరం లేదు కదా. అందుకని అవకాశం ఉన్నప్పుడు మధ్యలో నెంబరు సగటు అవుతుంది. మధ్యలో నెంబరే సగటు అవుతుంది. సరాసరి అనగానే సగటు అనగానే మధ్యలో నెంబర్ అవుతుంది. ఎప్పుడు గ్యాప్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు. గ్యాప్ అనేది మనకి ఈక్వల్గా ఉన్నప్పుడు మధ్యలో నెంబరు అనేది మనకి సగటు అవుతుంది. లేదు అనుకుంటే కనుక మనకి అలా అవకాశం లేనప్పుడు, చెప్పలేని సందర్భం ఎదురైనప్పుడు మొదటి నెంబరు ప్లస్ చివరి నెంబరు బై 2 సగం చేస్తాం అనమాట. ఓకే, కాబట్టి ఆ రకంగా అయితే మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. వాడే మొదటి 5 బేస్ సంఖ్యల సగటు 59 అని ఇచ్చాడు వాడు. చూడండి ఒకసారి, వాడే సగటు 59 అని ఇచ్చేసాడు. ఇక్కడ మధ్యలో రాసుకోండి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు, మొత్తము 9 సంఖ్యల సగటు ఎంత అన్నాడు. మొత్తము 9 సంఖ్యల సగటు, ఇక్కడ నేను చెరిపేస్తున్నాను, రాసుకోండి. ఇది మొత్తము 9 సంఖ్యల సగటు అని చెప్పాడు. ఇక్కడికి 5 సంఖ్యలు అయినాయి. అదే 9 సంఖ్యలు అయితే కనుక ఇంకొక 4 సంఖ్యలు కనుక రాసుకున్నట్టయితే అని అర్థం. అప్పుడు సగటు ఏమవుతుంది అంటే కనుక ఈసారి మధ్యలో నెంబర్ ఏమవుతుంది, ఇది అవుతుందండి. ఎందుకంటే అటు 4 ఇటు 4 పోతాయి, ఈసారి ఇది అవుతుంది సగటు. 9 సంఖ్యల యొక్క సగటు ఇది అవుతుంది. ఎందుకంటే ఈ నెంబర్కి ఇటు 4 ఉన్నాయి, ఈ నెంబర్కి ఇటు 4 ఉన్నాయి, ఇది మధ్య నెంబర్ అవుతుంది. ఇది మనకి మధ్య నెంబర్ అవుతుంది. ఇదే ఎంత అని అడిగాడు. ఇది క్లియర్గా ఎంత అని ఆవేశపడక్కర్లేదు. సరాసరి అన్నాడు కదా అని చెప్పేసి మనం పెద్ద పెద్ద ఫార్ములాస్ వాడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పదాలు వాడుకుని చాలా సరళంగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ సరాసరి అనగానే సగటు అనగానే మధ్య సంఖ్య, ఎప్పుడు గ్యాప్ ఈక్వల్గా ఉన్నప్పుడు. గ్యాప్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు మొదటి 5 సంఖ్యలకు సంబంధించి చెప్పాడు కాబట్టి ఇటు 2 వదిలేసాం, మధ్యలో నెంబర్ 59 ఇచ్చాడు వాడు. అయితే 9 సంఖ్యలకి సంబంధించి అడిగాడు కాబట్టి ఇటు 4 వదిలేస్తే ఇది అవుతుంది మనకి. ఇది ఎంత అని అడుగుతున్నాడు. అయితే వాడు క్లియర్గా ఆడ్ నెంబర్స్ అని చెప్పాడు. క్లియర్గా వాడు ఆడ్ నెంబర్స్, కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అని చెప్పాడు కాబట్టి సంఖ్యలు పెంచుకుండా పోండి. 59 తర్వాత 61, 61 తర్వాత 63, కావాలనుకుంటే ఇంకా రాసుకోవచ్చు. కానీ వాడు అడిగిన ప్రశ్న ఇదే కాబట్టి, ఇది ఎంత అడిగాడు కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 63 అని చెప్పొచ్చు. ఆన్సర్ ఎంత అంటే 63 అని చెప్పొచ్చు. ఓకే, వాడు అడిగిన ప్రశ్న ఇదే కాబట్టి. ఇన్ కేస్ లెక్కన వాడు ఇంకా పొడిగించాలనుకుంటే ఇంకా ఏం అడగొచ్చు అంటే కనుక చూడండి ఒకసారి, ఇంకా అడగాలనుకుంటే ఇక్కడతో ప్రాబ్లం అయిపోయింది. 63 సమాధానం. ఈ 9 సంఖ్యల యొక్క సగటు కరెక్ట్గా మధ్యలో నెంబరు, ఇటు 4 ఉన్నాయి, ఇటు 4 ఉన్నాయి, మధ్యలో ఈ నెంబర్ అవుతుంది. వాడు ఇక్కడ 59 బేస్ సంఖ్యలు అని చెప్పాడు కాబట్టి 59, 61, 63, 65, 67 రాసుకుంటూ వెళ్ళిపోతాం. అయితే ఇక్కడతో మనం ఆపేసుకోవచ్చు. ఆన్సర్ ఇది అయిపోయింది కాబట్టి. ఇన్ కేస్ ఇంకా మనం పొడిగించుకున్నట్టయితే కనుక 63, 65, 67, 69, 71 కాబట్టి చివరికి 71 వరకు వెళ్ళింది. ఇటు వస్తే కనుక ఇది 57, 55. వాడు ఏమేమి ప్రశ్నలు అడగొచ్చు అంటే కనుక ఈ ప్రశ్న కాకుండా మ్యాక్సిమం నెంబర్ ఎంత అని అడుగుతాడు. మ్యాక్సిమం నెంబర్ ఎంత అని అడుగుతాడు. మ్యాక్సిమం నెంబర్ ఎంత అంటాడు. గరిష్ట సంఖ్య ఎంత అని అడుగుతాడు. గరిష్ట సంఖ్య ఎంత అని అడుగుతాడు. లేదు అనుకుంటే కనుక స్మాలెస్ట్ నెంబర్, మినిమం నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ ఎంత అని అడుగుతాడు. కనిష్ట సంఖ్య ఎంత అంటాడు. కనిష్ట సంఖ్య ఎంత అని అడుగుతాడు. గరిష్ట సంఖ్య ఎంత అని అడుగుతాడు. లేదు ఆ రెండింటికి సంబంధించిన లబ్ధము ప్రోడక్ట్ లబ్ధము ఎంత అని అడుగుతాడు. లేదా ఆ రెండింటికి సంబంధించినటువంటి మొత్తము ఎంత అని అడుగుతాడు. లేదా భేదము ఎంత అని అడుగుతాడు. ఇలా వాడు ఏ ప్రశ్న అయినా డిజైన్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ ఒక ఎగ్జామ్ అడిగిన ప్రశ్న. మిగతా ఎగ్జామ్లో మనకి ఈ ప్రోడక్ట్ లబ్ధానికి సంబంధించిన ప్రశ్న కూడా అడగడం జరిగింది. ఓకే, సింపుల్గా మాట్లాడండి అంటే కనుక ఇక్కడ సరాసరి అనగానే గ్యాప్ ఈక్వల్గా ఉన్నప్పుడు మధ్య సంఖ్య అవుతుంది. ఇన్ కేస్ ఎక్కువ నెంబర్లు వచ్చినప్పుడు ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2 అని చెప్తాం. మొదటి సంఖ్య చివరి సంఖ్య కలిపి సగం చేయాలి. అదే మనకి యావరేజ్. చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ లెక్క ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకున్నామంటే గతంలో ఇంకా లెక్కలు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఆ లెక్కలు కూడా డిస్కస్ చేసుకున్న అవకాశం వస్తుంది కాబట్టి టాపిక్ అంతా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం.
ఓకే, కాబట్టి చిన్న పాయింట్ అనమాట. అయితే ఇలా రాసుకుంటే వెళ్లకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే కనుక ఇంకొకటి కూడా మాట్లాడుతాను చూడండి ఒకసారి. ఇవన్నీ మనకి అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు. అయితే ఇక్కడ మనకి యావరేజ్ ఎంత వచ్చింది? 63 వచ్చింది. సరాసరి ఎంత అంటే కనుక 63. సరాసరి ఎంత అంటే 63. వాడు గరిష్ట సంఖ్య ఎంత, కనిష్ట సంఖ్య ఎంత అని ప్రశ్న కనుక అడిగితే గరిష్ట సంఖ్య ఎంత, కనిష్ట సంఖ్య ఎంత అని కనుక ప్రశ్న కనుక అడిగితే మరి అప్పుడు ఏం చేయాలి అంటే కనుక చూడండి ఒకసారి. అంటే ఇదంతా చేయకుండా ఇలా గీతలు కూడా గీసుకోకుండా ఇంకా డైరెక్ట్గా సమాధానం చెప్పడం కోసం, అక్కడ ప్రశ్నను చూస్తూనే సమాధానం చెప్పడం కోసం ఎలా చెప్పొచ్చు అంటే కనుక చూడండి ఒకసారి. ఇక్కడ ఎప్పుడైతే మనకి 63 సగటు ఇచ్చాడు, మనకి గరిష్ట సంఖ్య కావాలి అనుకుంటే కనుక మొత్తం ఎన్ని సంఖ్యలు అని చెప్పాడు ఒకసారి. మొత్తం మనకి 9 బేస్ సంఖ్యలు అని చెప్పాడు. 9 బేస్ సంఖ్యలు. వాడు బేస్ సంఖ్యలని చెప్పొచ్చు, సరి సంఖ్యలను పదం వాడచ్చు, ఏది వాడినా ప్రాబ్లం లేదు. ఏది వాడినా సరే సమాధానం ఎలా చెప్తున్నాం గమనించండి ఒకసారి. వాడు 9 సంఖ్యలు అంటే కనుక ఒకటి తగ్గించండి. ఎందుకని? ఇక్కడ మనకి 8 గ్యాప్లు వస్తాయి చూడండి ఒకసారి. 8 గ్యాప్లు వస్తాయి. 9 సంఖ్యలే కానీ 8 గ్యాప్లు వస్తాయి. 9 సంఖ్యలే కానీ 8 గ్యాప్లు వస్తాయి. అందుకని వాడు 9 సంఖ్యలు అన్నప్పుడు 8 +−8 అని రాసుకోండి. వాడిచ్చిన సగటుకి అంటే ఇక్కడ 63 సగటు వచ్చింది కాబట్టి చెప్తున్నా. వాడు ప్రాబ్లంలో ఇస్తూ ఉంటాడు. గరిష్ట సంఖ్యను కనుక్కోండి, కనిష్ట సంఖ్యను కనుక్కోండి అన్నప్పుడు ఈ రకంగా మనకి ఇస్తూ ఉంటాడు. వాడిచ్చినటువంటి సగటుకి వాడు ఎన్ని బేస్ సంఖ్యలు అంటాడో లేదా ఎన్ని సరి సంఖ్యలు అంటాడో దానికి ఒకటి తగ్గించండి. ఒకటి తగ్గించి కలపండి, తీసేయండి. తీసేస్తే 63లోంచి 8 తీసేస్తే ఎంత? 55. చూడండి ఒకసారి. కనిష్ట సంఖ్య. 63కి 8 కలిపితే ఎంత? 71. చూడండి ఒకసారి. గరిష్ట సంఖ్య. కాబట్టి ప్రశ్నను ఇలా కూడా అడగొచ్చు. ఆల్రెడీ ప్రశ్నకి సమాధానం ముందు అయిపోయింది. అవి కాకుండా వాడు ఎన్ని ప్రశ్నలు అడగొచ్చు అన్ని ప్రశ్నలు ఇక్కడ డిస్కస్ చేసుకొని మాట్లాడుతున్నాం. గరిష్ట సంఖ్యను కనుక్కోండి, కనిష్ట సంఖ్యను కనుక్కోండి అంటే కనుక వాడు ఇచ్చినటువంటి సగటుకి వాడు ఎన్ని బేస్ సంఖ్యలు అంటాడో లేదా ఎన్ని సరి సంఖ్యలు అంటాడో జస్ట్ ఒకటి తీసేయండి. ఈ గీతలు కూడా గీయాల్సిన అవసరం లేదు. మధ్యలో నెంబరు అనే పదం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, కాబట్టి డైరెక్ట్గా వాడు 9 బేస్ సంఖ్యలు అంటాడు కాబట్టి 8 కలపండి, తీసేయండి. 20 సరి సంఖ్యలు అంటే కనుక 19 కలపండి, తీసేయండి. ఓకే, కాబట్టి ఇలా సగటుకి సంబంధించి గతంలో ఈ గ్రూప్ 1లో ఇచ్చినటువంటి ప్రశ్న ఆ ఎగ్జామ్లో కాకుండా ఇంకా మనకి ఇతర ఎగ్జామ్లో ఇచ్చాడు. అయితే మన వాళ్ళు ప్రింట్ చేసేవాళ్ళు లేక నేనే రాస్తాను అక్కడ బోర్డు మీద. చూడండి ఒకసారి. ఇంకో ఎగ్జామ్లో ప్రశ్న చూడండి ఒకసారి. ద యావరేజ్ ఆఫ్ 4 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ PQRS ఈజ్ 51. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ P అండ్ S? 4 వరుస సరి సంఖ్యలు PQRSల సరాసరి 51, P మరియు Sల లబ్ధమై ఎంత? ఇప్పుడు ప్రాబ్లంని గీత గీసుకొని చేయొచ్చు, గీత గీయకుండా చేయొచ్చు. ఆల్రెడీ నీకు కాన్సెప్ట్ చెప్పేశాను కాబట్టి. గీత గీయకుండా ఎలా చేయొచ్చు అంటే కనుక వాడు క్లియర్గా 51 అని చెప్పాడు. సరాసరి 51. ఇక్కడ ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి +−3. 4 ఉన్నాయి కాబట్టి ఒకటి తగ్గించండి. 4 సరి సంఖ్యలు లేదా 4 బేస్ సంఖ్యలు అంటాడు. అన్నప్పుడు హ్యాపీగా జస్ట్ ఒకటి తగ్గించండి. 3 కలపండి, తీసేయండి. 3 కలిపితే కనుక ఎంత అన్నా? 3 కలిపితే ఎంత అంటే 54. 3 తీసేస్తే ఎంత అంటే కనుక 48. కాబట్టి కనిష్ట సంఖ్య ఎంత అంటే 48, గరిష్ట సంఖ్య ఎంత అంటే 54. అయితే వాడు అడిగిన ప్రశ్న లబ్ధం అన్నాడు కాబట్టి, ప్రోడక్ట్ అడిగాడు కాబట్టి ఇంటూ చేస్తాం. కాబట్టి 48 × 54 ఎంత అని చూసుకోండి. దాన్ని బట్టి సమాధానం వేస్తాము, అంతకంటే ఏం లేదు. ఓకే, వాడు ఎన్ని బేస్ సంఖ్యలు అంటాడు, ఎన్ని సరి సంఖ్యలు అంటాడో చూసుకోండి. జస్ట్ ఒకటి తగ్గించండి, కలపండి, తీసేయండి. కలిపి తీసేస్తే మనకి సమాధానం అయిపోతుంది. ఓకే, జస్ట్ ఒక చిన్న పాయింట్ అంతే. మనం ఎటువంటి డయాగ్రామ్ గీతలు గీసుకోకుండా లేదా గీతలు గీద్దాము అనుకుంటే కనుక చూడండి ఒకసారి. PQRS అని చెప్పాడు. ఇది P అని చెప్పాడు, Q అంటున్నాడు, R అంటున్నాడు, S అని చెప్తున్నాడు. సరాసరి అనగానే మనకి మధ్య సంఖ్య అని చెప్పాం. సరాసరి అనగానే మధ్య సంఖ్య, యావరేజ్ అనగానే మధ్య సంఖ్య. గ్యాప్ ఈక్వల్గా ఉన్న ప్రతిసారి మధ్య సంఖ్య, ఇక్కడ సరి సంఖ్య అని చెప్పినా, బేస్ సంఖ్య అని చెప్పినా లేదా సహజ సంఖ్య అని చెప్పినా సరే గ్యాప్ అనేది ఈక్వల్గా ఉంటుంది, మధ్యలో సంఖ్య. మరి దీంట్లో మధ్యలో ఏముంది? ఇటు 2 పోతే కనుక ఇక్కడ కనిపిస్తుంది. మధ్యలో నెంబరు ఎగ్జాక్ట్ నెంబర్ అయితే చెప్పలేం. ఎందుకని అంటే కనుక ఇటు 2 పోతే కనుక మధ్యలో ఇలా వస్తుంది అనమాట.
అదెంత 51. 51. మరి ఇది సరి సంఖ్య కాదు కదా. PQRSలో సరి సంఖ్యలు అని చెప్పాడు. ఇక్కడ 51కి అటు ఇటు ఉండే సరి సంఖ్యలు రాసుకోండి. 51కి అటు ఇటు ఉండే సరి సంఖ్యలు 50, 52. ఎక్కడి నుంచి నీకు తెలిసిందే. 52 తర్వాత సరి సంఖ్య ఎంత? 54. 50 ముందుండే సరి సంఖ్య ఎంత? 48. కాబట్టి వాడు అడిగిన ప్రశ్న P ఇంటూ S అని చెప్పాడు. కాబట్టి 48 ఇంటూ 54. P ఇంటూ S అని చెప్పాడు కాబట్టి 48 ఇంటూ 54. 48 ఇంటూ 54 ఎంత వస్తుందో చూడండి. అక్కడ కూడా ఇలా గీతలు గీస్తూ చెప్పొచ్చు, లేదా డైరెక్ట్ హిట్టింగ్ ఇచ్చుకోవచ్చు ఆ రకంగా. ఓకే, 4 సరి సంఖ్యలు అని చెప్పాడు కాబట్టి జస్ట్ ఒకటి తగ్గించండి. ఒకటి తగ్గిస్తే ఎంత? 3 ±3. వాడిచ్చిన యావరేజ్కి ±3. 51లోంచి 3 తీసేస్తే 48, 51కి 3 కలిపితే 54. డైరెక్ట్గా మనకి సమాధానం ఇటు 54 వస్తుంది, 48 కూడా వస్తుంది. అంతే, 2 గుణించండి ఒకసారి. చివరి ఎండింగ్ మనకి 2 వస్తుంది. ఎందుకంటే 8 4 ఎంత అంటే కనుక 32. కాబట్టి ఆప్షన్లో మనకి ఎండింగ్లో 2 ఎక్కడ ఉందా అని చూసుకుంటాం, టికెట్ వేస్తాం. అంతా చేయక్కర్లా. 8 4 32. 8 4 32 కాబట్టి ఎండింగ్ 2 ఎక్కడ వస్తుందో చూసుకుంటాము, టికెట్ వేస్తాం. ఇన్ కేసు 2 ఆప్షన్లు ఉన్నాయనుకోండి, ఇది రఫ్గా 50 వేసుకోండి. 50 ఎంత? 2500. అంటే సమాధానం 2500 మీద ఉంటుంది, ఎండింగ్ 2 ఉంటుంది అని అర్థం చేసుకున్నాం అనుకోండి. ఆప్షన్ చూసి టికెట్ వేయచ్చు. పూర్తిగా గుణించకుండా అలా మనం 48ని 50కి దగ్గరగా ఉంది కాబట్టి 50 అనుకుంటే ఇది ఒక 50లో 2500. 2500 మీద వస్తూ అక్కడ క్లియర్గా ఎండింగ్లో 2 వస్తుంది. అలా ఎక్కడ ఆప్షన్ చూస్తాం అక్కడ టికెట్ వేస్తాం. లేదు అనుకుంటే గుణించండి. 48 ఇంటూ 54 గుణించండి. 48 ఇంటూ 54 గుణిస్తే కనుక చూడండి ఒకసారి. 4 8 32, 3 4 4 16, 3 ఎంత అంటే 192. నెక్స్ట్ 5 8 44, 5 4 20, 24 అంటే 25 92 వస్తుంది. 25 92 అని చెప్పచ్చు. లేదు నాకు ఇంకో రకంగా కూడా గుణకారం వచ్చంటే నువ్వు ఆ రకంగా చేసుకోవచ్చు, నీ ఇష్టం. అది ఎక్కువ మంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మళ్ళీ కొత్తగా ఎందుకు చెప్పడం లేని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న గుణకారాన్ని మాట్లాడాను. ఓకే, కాబట్టి 48 ఇంటూ 54 ఎంత అంటే 48 ఇంటూ 54 25 92 అని చెప్పచ్చు. అయితే చివరి అంకె ఆధారంగా చెప్పడం నేర్చుకోండి ఆప్షన్లు చూసి. సాధ్యమైనంతవరకు ఆప్షన్లు మనకి సింగిల్ ఆన్సర్లు ఉంటాయి కాబట్టి హ్యాపీగా టికెట్ వేసుకోవచ్చు పూర్తిగా చేయకుండానే. ఓకే, అలాగే మరొక ఎగ్జామ్లో ఇచ్చిన ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇఫ్ an average of 14 consecutive even numbers is 107, then find the smallest number. 14 వరుస సరి సంఖ్యల సరాసరి 107. వాటిలో చిన్న సంఖ్య ఎంత? ఎప్పుడైతే మనకి సరి సంఖ్యలు అని చెప్పాడో వీడు 14 సరి సంఖ్యలు చెప్పాడు కాబట్టి ఒకటి తగ్గించినట్టయితే ఇంకా గీతలు గీయడం లేదు నేను. ఎందుకంటే 14 గీతలు గీయాలి. నెంబర్ పెరిగే కొలది మనం గీతలు గీస్తూ ఉంటే కనుక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి గీతలు గీయట్లేదు. ఇంకా క్లియర్గా 14 అని ఉంది కాబట్టి ఒకటి తగ్గిస్తే 13 కాబట్టి ±13 చెప్తాం. కాబట్టి 107కి 107లోంచి 13 తీసేయండి, చిన్న సంఖ్య వస్తుంది. 107కి 13 కలపండి, పెద్ద సంఖ్య వస్తుంది. కాబట్టి 107లోంచి 13 తీసేస్తే ఎంత అన్నాం అనుకోండి 94, ఇది చిన్న సంఖ్య. 107కి 13 కలిపామనుకోండి ఎంత అవుతుంది అంటే కనుక 120, ఇది పెద్ద సంఖ్య. కాబట్టి వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే కనుక చిన్న సంఖ్య అడిగాడు కాబట్టి 94 అని చెప్పచ్చు. అదే గరిష్ట సంఖ్య పెద్ద సంఖ్య ఎంత అడిగాడు అనుకోండి క్లియర్గా మనకి 120 అని చెప్పచ్చు. వాడు మొత్తము అంటే కనుక కలపండి, భేదము అంటే తీసేయండి, లేదు లబ్ధము అంటే కనుక గుణించండి. అలా ఎన్ని ప్రశ్నలు చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ప్రశ్నను వాడు అడిగిన విధానం గమనించండి. ప్రశ్న ఒకటే రిపీట్ అవుతూ వస్తున్నాయి మిగతా ఎగ్జామ్స్లో గమనించండి ఒకసారి. ఓకే, కాబట్టి అంటే ఇంకా అన్ని ఎగ్జామ్స్ ఓన్లీ ఏపీపీఎస్ అనేది తీసుకోవట్లేదు, మిగతా ఎగ్జామ్స్ కూడా సేమ్ ప్రశ్న మనం ఏ రకంగా రిపీట్ అవుతూ వస్తుంది అని చెప్తున్నా. ఓకే, కొన్ని ఏపీపీఎస్కి సంబంధించి కొన్ని బయటికి సంబంధించి కూడా ఉన్నాయి. అంటే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కూడా మనం తీసుకోవడం జరిగింది. ఏదైనా ప్రీవియస్ పేపర్స్ కాబట్టి అందాకను. ఓకే, అంటే ఒక చాప్టర్లోంచి ప్రశ్న ఏ రకంగా వస్తుంది అని తెలుసుకోగలిగితే ఆ చాప్టర్ ప్రిపేర్ అయ్యే విధానం మారిపోతుందని చెప్పాను. ఓకే, అలాగే మరొక ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. The average of 44 consecutive odd numbers is 144. What is the largest number?
44 వరుస బేస్ సంఖ్యల సగటు 44 వరుస బేస్ సంఖ్యల సగటు 144 అయినా వాటిలో గరిష్ట సంఖ్య ఎంత? మరి 44 సంఖ్యలు రాయమంటే నా వల్ల కాదు. అందుకని క్లియర్గా ఏం చేయాలి? ఇప్పుడు జస్ట్ పాస్ చేసి మీరే చెప్పండి, ఎంత కలపాలి, ఎంత తీసేయాలి అంటే కనుక ప్లస్ ఆర్ మైనస్. వాడు 44 అని చెప్పాడు కాబట్టి 43 వేస్తాం. ఒకటి తగ్గించండి అంతే. 44 బేస్ సంఖ్యలు అని చెప్పాడు, 44 సరి సంఖ్యలు అని చెప్పినా ప్రాబ్లం లేదు, 44 బేస్ సంఖ్యలు అని చెప్పినా ప్రాబ్లం లేదు. క్లియర్గా 43 కలపండి, తీసేయండి. తీసేస్తే కనుక 101 ఇది మనకి స్మాలెస్ట్ నెంబర్. వాడు అడిగిన ప్రశ్న గరిష్ట సంఖ్య లార్జెస్ట్ నెంబర్ అడిగాడు అంటే కలపండి 187. రెండు ఎందుకు చేస్తున్నానంటే కనుక వాడు స్మాలెస్ట్ నెంబర్ అడగొచ్చు లేదా లార్జెస్ట్ నెంబర్ అడగొచ్చు కాబట్టి నేను రెండూ చేస్తున్నాను. కానీ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు వాడు లార్జెస్ట్ నెంబర్ అన్నాడు అనుకోండి కలిపేస్తాం, స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు అనుకోండి తీసేస్తాం, వాడికి ఏది కావాలో అదే ఇస్తాం. ప్రోడక్ట్ లబ్ధం అడిగాడు అనుకోండి రెండు గురించి మాట్లాడతాం. కాబట్టి ఎగ్జామ్లో వాడు అడిగిన విధానాన్ని బట్టి గరిష్ట సంఖ్య అంటే కనుక కలిపేస్తాం, కనిష్ట సంఖ్య అంటే కనుక తీసేస్తాం. ఓకే అండి, మళ్ళొకసారి డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడ మనకి గ్యాప్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు సరాసరి సగటు అనగానే మధ్యలో ఉండే నెంబరు. గ్యాప్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు మధ్యలో నెంబరు. మరి ఇక్కడ 44 నెంబర్లు రాయలేం, మనం 44 నెంబర్లు రాయలేం. ఇన్ కేస్ కనుక్కోవాల్సి వస్తే కనుక ఏం చేయమంటున్నాము? ఫస్ట్ సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2 కలిపి సగం చేయండి. ఫస్ట్ది లాస్ట్ది కలిపి సగం చేయండి. కనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడితే, సగటు కనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడితే, ఇక్కడ కనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదు, వాడు ఇచ్చేసాడు కాబట్టి ఆ ఇచ్చిన సగటు గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇక్కడ క్లియర్గా మనకి 44 వరుస బేస్ సంఖ్యలని చెప్పాడు కాబట్టి బేస్ సంఖ్యలని చెప్పినా సరి సంఖ్యలని చెప్పినా సింపుల్గా ఒకటి తగ్గించండి లేదా ఒకటి కలుపు, అదే ఒకటి తగ్గించి కలిపి తీసేయండి. 44కి ఒకటి తగ్గిస్తే 43 కలపండి, తీసేయండి. ఎప్పుడు కలుపుతాం? లార్జెస్ట్ నెంబర్ గరిష్ట సంఖ్య అడిగితే, స్మాలెస్ట్ నెంబర్ చిన్న సంఖ్య అడిగితే తీసేస్తాం. ఓకే, కాబట్టి చిన్న పాయింట్ ఉపయోగించుకుని లెక్కను చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. అలాగే మరొక ఎగ్జామ్ అడిగిన ప్రశ్న గమనించిన ఒకసారి. ద యావరేజ్ ఆఫ్ 41 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 49. వాట్ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్? 41 వరుస బేస్ సంఖ్యల సరాసరి 49, వాటిలో గరిష్ట సంఖ్య ఎంత? పాస్ చేసి సమాధానం చెప్పండి ఒకసారి. ఓకే, దాన్ని బట్టి మనం కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, లెక్కలు అనేవి ఎంత ఈజీగా ఉన్నాయి అని కూడా మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, నేను వేరే ఫర్దర్గా లెక్క తీసుకోవాలా, గత ఎగ్జామ్లో ఇచ్చినటువంటి లెక్కలు తీసుకొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నువ్వు యావరేజ్ చాప్టర్ ప్రిపేర్ అయినప్పుడు ఏమనిపిస్తుంది? ఎప్పుడైతే లెక్క సమాధానం నువ్వు సొంతంగా చేస్తూ ఉంటావో, ఓకే ఈ చాప్టర్ నేను నేర్చుకున్నాను కాబట్టి దీంట్లో మార్క్ వస్తే ఖచ్చితంగా నాకు మార్క్ వచ్చేస్తుంది, అంటే ఒక ప్రశ్న వస్తే ఆ ప్రశ్న ఖచ్చితంగా నాకు వస్తుంది అనే కాన్ఫిడెంట్ తోటి ఎగ్జామ్కి వెళ్ళడం వేరు, ఏదో ప్రిపేర్ అయ్యేమో వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకోవడం వేరు. అది ప్రీవియస్ పేపర్లు మనకి ఇచ్చే ధైర్యం అనమాట. ఒక చాప్టర్ చూసిన తర్వాత ప్రీవియస్ పేపర్లో మనం దాని గురించి నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి ప్రీవియస్ పేపర్ చూస్తే ఓ పేపర్ ఇంతేనా అని అనిపిస్తుంది అనమాట. ఓకే, మనకి వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది, ఆలోచన సరళ కూడా మారిపోతుంది, ఎగ్జామ్ పట్ల భయం కూడా పోతుంది. ప్రీవియస్ పేపర్లోనే ఒక స్టాండర్డ్ మార్క్ అవి. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి. అలానే మార్క్ టెస్ట్లో రాయొద్దని అంటలేదు, మార్క్ టెస్ట్లో నెంబర్ ఆఫ్ రాయాలి. ఏదో ఒక దాన్ని ఖచ్చితంగా మనకి నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్లు రాసుకుంటూ తప్పులు తెలుసుకుంటూ ఆ పోయిన బిట్ ఏ ఏరియాలోంచి పోతుందో ఆ ఏరియా మొత్తం చదివేయాలి, ఆ ఒక్క బిట్టే చదవకూడదు. ఓకే, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. అలా లెక్క చేశారనుకుంటున్నాను. 41 వరుస బేస్ సంఖ్యలు చెప్పాడు కాబట్టి ఒకటి తగ్గించమన్నాం, వాడికి 41, అందుకని ప్లస్ ఆర్ మైనస్ 40. వాడి గరిష్ట సంఖ్య అడిగాడు కాబట్టి కలపండి. 49 + 40 89 గరిష్ట సంఖ్య. అది కనిష్ట సంఖ్య కావాలనుకుంటే తీసేస్తాం, 49లోంచి 40 తీసేస్తే 9 అని చెప్తాం. ఓకే, కాబట్టి ఈ రకంగా మనం సమాధానం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ తప్పనిసరిగా సక్సెస్ అవ్వాలంటే ప్రీవియస్ పేపర్స్తో మాత్రమే సక్సెస్ అవుతావు. ప్రీవియస్ పేపర్ని చూస్తూ ప్రతిరోజు ఒక అరగంట పాటైనా ప్రీవియస్ పేపర్ చూడండి. నువ్వు ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్ని, నువ్వు హిస్టరీ ప్రిపేర్ అవుతున్నావు అనుకోండి, హిస్టరీలో 1857 సిపాయిల తిరుగుబాటు చదువుతున్నావు అనుకోండి, ఈ 1857 సిపాయిల తిరుగుబాటు మీద గత ఎగ్జామ్ పేపర్లో వచ్చిన ప్రశ్నలు ఒక్కసారి గమనించండి. ఒకసారి 1 లైన్ ప్రశ్నలు ఉంటాయి, మ్యాచింగ్లు ఉంటాయి, దాని మీద క్రింది వాళ్ళు సరికాని వాక్యం అని ఉంటాయి. అలాగే ఆ 1857 తిరుగుబాటు మీద కొంతమంది వ్యక్తులు నినాదాలు ఇస్తారు, కొంతమంది పుస్తకాలు రాస్తారు. వీటన్నిటి మీద ప్రశ్నలు ఎలా వచ్చాయి అని ఒక ఐడియా వస్తాయి.
ఉదాహరణకి చాలామంది నినాదాలు ఇచ్చారు. ఆ నినాదాలు నువ్వు చదివేసి వెళ్ళిపోయావు అనుకోండి, రేపు ఎగ్జామ్ హాల్లోకి ఇచ్చినప్పుడు ఈ నినాదం ఎవడిచ్చాడబ్బా అని కన్ఫ్యూజ్ అవుతాం. దేనికి కన్ఫ్యూజన్ అయ్యావు? నువ్వు చదవడం వల్ల. చదవకపోతే విట్టుపోతే పోయింది, మనసు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. చదివి విట్టు పోగొట్టుకున్నాం అనుకోండి, చాలా బాధ అనిపిస్తుంది. అదే ప్రీవియస్ పేపర్ చూసామనుకోండి, నినాదాల నుంచి బిట్టిస్తున్నాడు. కాబట్టి ఇందులో ఒక 6 వ్యక్తులో లేక ఒక 7 వ్యక్తులో మనకు ఉన్నారు. వీళ్ళందరూ డిఫరెంట్గా చెప్పారు కాబట్టి ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలి అనే ఆలోచనతో మనం చదువుకుంటాం. ఓకే. కాబట్టి కొన్ని గవర్నర్ జనరల్స్ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గవర్నర్ జనరల్ మనకి అక్కడ చేస్తున్నటువంటి తిరుగుబాటును అణిచేస్తూ ఉంటాడు. వాడు ఆ ప్రాంతం పేరు ఇచ్చేసి అక్కడ అణిచివేసిన వ్యక్తి అంటాడు. మనమే చదివేస్తాం, చాలా హ్యాపీగా చదివేస్తాం. కానీ రేపు ఎగ్జామ్లో వచ్చిన తర్వాత వీడా డౌట్ వస్తాయి. అదే బిట్ ఎప్పుడైతే చూసా మనకి అమ్మ బిట్టెలా అడుగుతున్నాడు. కాబట్టి ఈ నలుగురిని ఒక చోట మనం పెట్టుకుంటాం. ఆ 5 ఒక చోట పెట్టుకొని ఎక్కువసార్లు రిపీట్ చేస్తాం. కన్ఫ్యూజన్ లేకుండా బిట్టు మనం అక్కడ రైట్ పెట్టడానికి అవకాశం వస్తుంది. ఓకే. కాబట్టి ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్ని ఫాలో అవుతూ మనం ఎగ్జామ్స్ని ప్రిపేర్ అవ్వండి. ఎనీ ఎగ్జామ్, నాట్ ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే. ఈవెన్ సార్గా, ఒక మ్యాథ్స్ సార్గా మనం పాఠం చెప్పి సక్సెస్ అవ్వాలి అంటే కనుక ఆయన అయినా సరే ప్రీవియస్ పేపర్ ఫాలో అవుతూనే పాఠం చెప్పాలి. అలా ప్రీవియస్ పేపర్ని ఫాలో అవ్వకుండా తన ఏదో చదువుకున్నాను, తన ఏదో సూపర్ ఎనాలిసిస్ చేస్తున్నాను అని చెప్పేసి పాఠం చెప్పేస్తే అలాంటి సార్ కూడా సక్సెస్ కాలేడు. ఓకే. ప్రీవియస్ పేపర్స్తో ఎనాలిసిస్ చేసుకొని గతంలో ప్రశ్న ఇలా అడిగాడు, ఇకపై ఈ ప్రశ్నలు ఎలా అడుగుతాడు, మీరు ఈ రకంగా జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ తప్పులు చేస్తారు అని సార్ చెప్పగలిగిన స్థాయి వచ్చినప్పుడు మాత్రమే ఆ సార్ సక్సెస్ అవుతారు. సార్కే ప్రీవియస్ పేపర్లు అంత బాగా ఉపయోగపడుతున్నప్పుడు యాజ్ ఏ యాస్పిరెంట్గా నీకెంత ఉపయోగపడితే ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. అందుకని ప్రీవియస్ పేపర్తో ప్రతిసారి మాట్లాడుతూ ఉంటాను. నేను మెంటల్ ఎబిలిటీని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతాను. మెంటల్ ఎబిలిటీ పాఠం చెప్తున్నాను కాబట్టి మీకు ఆ క్వశ్చన్స్ మీకు చెప్పడం జరుగుతుంది. మీరు మిగతా చాప్టర్లకు సంబంధించి కూడా ఫాలో అవుతూ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఓకే. ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కంప్లీట్ కోర్స్ అనేది మనకి మన యాప్లో ఉంటుంది. జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఓకే. గ్రూప్ 2కి సంబంధించి తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. చూసుకోండి ఒకసారి. తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. వ్యాలిడిటీ కూడా ఎక్కువ మంత్స్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. ఎక్కువ మంత్స్ కూడా మనకి వ్యాలిడిటీతో ఉంటుంది. జాగ్రత్తగా ఉపయోగించుకోండి. కంప్లీట్ కోర్స్ అంటే మనకి 30 మార్క్స్కి అవుట్ ఆఫ్ 30 వచ్చేలాగే మీకు క్లాస్ చెప్పడం జరిగింది. జాగ్రత్తగా ఉపయోగించుకోండి. అలాగే గ్రూప్ 1కి సంబంధించి కూడా మీకు కంప్లీట్ కోర్సు, వాళ్ళ సపరేట్ కోర్స్ దాంట్లో ఉంటుంది. 17 అంశాలకి సంబంధించిన మొత్తం సిలబస్ అంతా కూడా టాపిక్ వైజ్గా మొత్తం లెసన్స్ అన్ని చెప్పడం జరిగింది. అవి కూడా పూర్తిగా ఉపయోగించుకోండి. ఓకే. ఏదేమైనప్పటికీ ప్రీవియస్ పేపర్ గ్యాదర్ చేయండి. సిలబస్ ఎప్పుడు కూడా దగ్గర ఉంచుకోండి. సిలబస్ను చూస్తూ ఉండండి. ప్రీవియస్ పేపర్ను చూస్తూ ఉండండి. ప్రిపరేషన్ అలా సాగించిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మాక్ టెస్టులు మాత్రం ఎక్కువగా రాస్తూ ఉండండి. ఈ 3 ఎవడైతే ఫాలో అవుతాడో ఖచ్చితంగా అలాంటి క్యాండిడేట్ మాత్రమే సక్సెస్ అవుతాడు. ఇది పక్కా రాసి పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.